పహల్గాం ఉగ్రదాడి కేసు ఎల్ఈటీ చీఫ్ హఫీద్ సయీద్ పై నాన్ బెయిలబుల్ వారెంట్. జమ్మూ కాశ్మీర్ జూలై 14 పహల్గాం ఉగ్రదాడి కేసులో లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పై స్పెషల్ ఎన్ఐఏ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జూలై 8వ తేదీన కోర్టు హఫీజ్ సయీద్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పహల్గాం దాడిపై విచారణ జరుపుతున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జూలై 6వ తేదీన ఈ కేసుకు సంబంధించిన స్పెషల్ ఎన్ఐఏ కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీ అధినేత హఫీజ్ సయీద్ పై పలు అభియోగాలతో ఈ అనుబంధ ఛార్జిషీట్ను దాఖలు చేసింది. సయీద్ పై బుపా చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. జూలై 8వ తేదీన ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీట్ను కోర్టు పరిశీలించింది. ప్రాథమికంగా నిందితుడిపై మోపిన అభియోగాలకు తగిన ఆధారాలు ఉన్నాయని భావించి కేసును విచారణకు స్వీకరించింది. నిందితుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసింది. ట్రయల్ ఇన్ అబ్జెన్షియా. పాకిస్తాన్లో ఉన్న సయీద్ ఇండియాకు రాకపోయినప్పటికీ విచారణ కొనసాగనుంది. 2024లో అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టం భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లోని సెక్షన్ 356 ప్రకారం నిందితుడు అందుబాటులో లేకపోయినా అతనిపై విచారణ జరిపి శిక్ష వేయవచ్చు. దీన్నే ట్రయల్ ఇన్ అబ్సెన్షియా అంటారు.